ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టీఎంసీ కౌన్సిలర్ ఇంట్లో బంగారు ఫర్నిచర్, మొత్తం బంగారంతోనే. సో షాకు తినమాకండి, నేను మొత్తం చూపిస్తాను, వివరిస్తాను, అసలు ఎవరా క్యాండిడేట్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇక విషయానికి వచ్చేసరికి తాజాగా ఒక ఘటన బయటకు వచ్చిందండి. అది ఎలాగొచ్చిందో తెలుసా? ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మొన్న మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సో అధికారంలోకి బీజేపీ వచ్చింది ఇక్కడ ఈ మన బెంగాల్లో. సరే, ఇక ఆక్రోశం, ఆ బాధ, ఆవేదన తట్టుకోలేకుండా ఉంటారు కదా ఓడిపోయిన వాళ్ళు. అందులోనూ తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలకి పరాకాష్ట. అటువంటి తృణమూల్ కాంగ్రెస్ మనం చూసాం కదా. మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆవిడే నేను రాజీనామా చేయను అని చెప్పేసి మొండిగా మాట్లాడతాం. చివరికి ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించుకునే దుస్థితికి వచ్చారు వాళ్ళు. ఇక వాళ్ళ యొక్క క్యాడరు, వాళ్ళ నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుంది ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను. మమతా బెనర్జీ మామూలుగా అవినీతి అక్రమాలకి, మామూలుగా అరాచకాలకు కూడా మంచి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో ఇక ఈవిడికి ఒక 6 నెలల్లో మామూలుగా ఉండదు సినిమా మొత్తం బయట పెడతారు. ఈవిడ ఎందుకంటే బొగ్గు కుంభకోణం ఒకటి, ఆ టీచర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్లో కుంభకోణం ఒకటి, ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఒక మహిళా డాక్టర్ మరణానికి, రేప్ అండ్ మర్డర్కి ప్రభుత్వం మరి ఎలా మద్దతు తెలిపింది అనేది, ఇవన్నీ కూడా. సో వాటన్నిటికి సంబంధించి అన్నీ బయటకు వస్తాయి. సరే, అది ప్రక్కన పెడితే ఇప్పుడు మే 4వ తేదీన ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత 7వ తేదీన ఇదే హౌరాలో ఒక ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ మోర్చా అధ్యక్షులకు సంబంధించిన ఆయన నివాసం, ఆఫీసు, ఆ ప్రాంతాల్లో నాటు బాంబులు విసరటం, అలాగే కొన్ని మారణాయుధాలతో దాడికి పాల్పడినట్లుగా అక్కడ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. పైగా పోలీసులు దానిపైన విచారణ చేపడుతూ ఉన్నారు. అందులో తెలియజేసింది ఏంటి అంటే పోలీసు విచారణలో తొలుత వాళ్ళకి ప్రాథమికంగా తెలిసింది ఏంటి అంటే ఇందులో ప్రధాన నిందితుడిగా షబీబ్ అహ్మద్. ఇంతకీ ఎవరు ఈ షబీబ్ అహ్మద్ అంటే, ఇదిగో ఇతను. ఎవరితను? ఈ షబీబ్ అహ్మద్ అనే వ్యక్తి హౌరాలో కేవలం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త, లేదు మహా అయితే ఒక వార్డు స్థాయి నాయకుడు. ఇతని భార్య కౌన్సిలర్. సో అది వాళ్ళ రేంజ్. అటువంటప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండాలి? అయితే ఇక్కడ ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసు విచారణలో ఇతను ప్రధాన నిందితుడు అని తెలిసిన తర్వాత ఇతని కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మరి ఇల్లు సోదా చేస్తారుగా, ఇంటికి తాళాలు వేసి ఉన్నా ఏం చేసి ఉన్నా మరి నిందితుడు కాబట్టి చెకింగ్ కోసం వెళ్తే అసలు వెళ్ళిందేమో ఆ ఘటనకు సంబంధించి, దాని తర్వాత దొరికింది ఏంటో ఇది చూడండి. ఇది చూసారా? మొత్తం బంగారమే, బంగారపు సోఫాలు, ఇదిగోండి ఇదంతా బంగారమే. ఇంకా చూపిస్తా. ఇది ఎలాగంటే ఇదిగోండి, చూసారా? యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఏంటి అంటే 4 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఈ 4 అంతస్తుల బిల్డింగ్లో ఇది సపరేట్గా ఉంది. ఈ విషయం ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి కూడా, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఇందులో సీక్రెట్గా ఆ ఫ్లాట్ ఉందన్నమాట. అందులో ఏంటి అంటే ఒక చెక్క తలుపు, మెట్లు ఉంటాయి, మెట్లు పక్కన చెక్క తలుపు ఉంటుంది. దాని లోపట అది చాలా సీక్రెట్గా ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట. సో అది బయటికేమో అంత చెత్త చెదారం లాగా ఉంటుంది, లోపలికి వెళ్తే షాక్ అవటమే. ఇదిగోండి చూడండి, ఏంటిదంతా? ఇదిగోండి అవే చూడండి అసలు. ఇదిగోండి గోల్డెన్ సోఫా, గోల్డెన్ బెడ్, సీక్రెట్ బేస్మెంట్, పోలీస్ రైడర్ టీఎంసీ ఎమ్మెల్యే అని ఇచ్చారు కానీ అతను ఎమ్మెల్యే కాదు యాక్చువల్గా. సో అది ఒక్కటే కాదండి, ఇంకా ఉన్నాయి ఇలా. ఇదిగో చూడండి. సో సీక్రెట్ బేస్మెంటు,
దానిలో నుంచి ఒక రూము ఇదిగోండి ఏమిటి ఇదంతా. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక సాదా సీదా కౌన్సిలర్ ఇంట్లో ఈ రకమైన పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏంటి? ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు మమతా బెనర్జీ, ఈవిడికి తెలియకుండానే ఇదంతా ఉందా? లేకపోతే ఇతను ఏమన్నా బినామీనా? బినామీ అయితే ఎవరికి బినామీ? మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్నది మరి నాకు తెలిసి ఎన్ని కోట్లు ఉంటుందో, ఎన్ని వందల కోట్లు ఉంటుందో గెస్ చేయలేం. ఏదో రఫ్గా వేస్తున్నారు 100 కోట్లు అది ఇదని, కానీ మరి ఇంకా అది 100 కోట్లు ఉంటుందో 1000 కోట్లు ఉంటుందో తెలియదు. అంటే ఓ పక్కన బెంగాల్ పరిస్థితి ఏంటంటే, సాధారణంగా ఎంతమంది మీరు గమనించండి, బెంగాల్ ట్రైన్స్, వెస్ట్ బెంగాల్ టచ్ చేసుకుంటే వెళ్ళే ట్రైన్స్ కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. ఎందుకు కిటకిటలు ఆడుతూ ఉంటాయి? పొట్టకుట్టి కోసం అనేక రాష్ట్రాలకి వలసలుగా వెళుతూ ఉంటారు. మరి అటువంటి రాష్ట్రం అక్కడ పేద ప్రజల్ని ప్రక్కన పెట్టేసి దోచుకు తినటం, ఈ రకంగా బంగారం బంచాలు చేసుకుంటే ఇంకా వీళ్ళు దేనికోసం ఉన్నట్టు? ఈవిడ మళ్ళీ ఏదో పెద్ద ఎలివేషను, దేశం మొత్తాన్ని ఉద్ధరించేసే దానిలాగా నేను చాలా సింపుల్గా ఉంటాను, నేను రబ్బర్ చెప్పులు వేసుకుంటా. రబ్బర్ చెప్పులు వేసుకోండి, దానికని మామూలు చెప్పులు, కంపెనీ చెప్పులు వేసుకున్నా తప్పులేదు, కానీ ఇది మాత్రం పెద్ద తప్పు. ఈ రబ్బర్ చెప్పులు వేసుకొని ఈ బిల్డప్లు ఇచ్చేసి జనాల ముందు ఏం చేద్దామని. అలాగే బంగ్లాదేశ్ నుంచి జనాలు ఇప్పుడు తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వెనక వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవిడి కోసం బంగ్లాదేశ్లో ర్యాలీలు, ఏంటదంతా అసలు? సో నిర్మోహమాటంగా మామూలుగా కాదు, మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర ఏమో మొత్తం రికవర్ చేసేసి అది ఆ రాష్ట్ర ఖజానాకు అప్పచెప్పి వీళ్ళకి ఇక భవిష్యత్తులో ఎక్కడ కనపడకూడదు, ఈ సమాజంలో కనపడకూడదు. మరి దాన్ని తిహార్ జైలు వేస్తారా, అండమాన్ జైలు వేస్తారా? అదేదో చిరంజీవి సినిమా వేటా సినిమాలో ఎక్కడో అండమాన్ జైల్లో అనుకుంటా తీసుకెళ్ళి మొత్తం డార్క్ ప్లేస్లో పెట్టేస్తారు. అటువంటి చోట పెడతారా? ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రాజకీయంగా ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దోచేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా, తృణమూల్ కాంగ్రెసా, ఆమ్ ఆద్మీనా, బీజేపీనా, కాంగ్రెసా, లేకపోతే టీడీపీయా, వైసీపీయా కాదు, మొత్తం ఎవరెవరైతే ఉండారో మొత్తాన్ని తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తే ఇక వాళ్ళే పిచ్చాపాటి మాట్లాడుకుంటా శాశ్వత జీవితాన్ని గడిపేసుకుంటూ ఉంటారు. ఈ ప్రజా జీవితంతో సంబంధం లేదు, ఎందుకంటే పొల్యూట్ చేస్తున్నారు. అసలుగే మన దేశం అల్లల్లాడిపోతూ ఉంది, జనాభా ఎక్కువ, దానికి తగినట్టుగా ఈ అధికారం కోసం ఉచితాలు పెట్టేసి రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సంకనాకి ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది నాయకులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది పరిస్థితి బెంగాల్లో. పైగా ఈ మహావీరుడు చేసిన ఘనత ఏంటి అంటే, అక్కడ హింసాత్మక ఘటనలు, నాటు బాంబులు విసరటాలు, ఇది పరిస్థితి. థ్యాంక్ గాడ్ అది చేయటం కూడా మంచిదైంది. ఇప్పుడు ఇది బయటపడింది, అది జరగకపోతే ఇది బయటపడేది కాదు. పైగా ఇప్పుడు వీళ్ళు పరారీలో ఉన్నారు, ఇంటికి వెళ్తే ఎవరు లేరు, లేకపోయేసరికి మొత్తం చెక్ చేస్తూ ఉండండి ఎక్కడ ఏంటి అని చూస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ డోరు మరి ఆ మెట్లు వెనకాల ఉంటాం. మరి పోలీసులు ఉన్న తర్వాత అన్నీ సెర్చ్ చేస్తారుగా, చేస్తే ఇది అసలు బండారం బయటకు వచ్చింది. సో ఈ రకమైన పరిస్థితి. ఇలా వీళ్ళు ఇంకా చాలామందికి సంబంధించి ఎవరెవరిపైన ఆరోపణలు ఉన్నా, ఎవరెవరిపైన అనుమానాలున్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిఘా పెట్టాలి. కోర్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఇంక ఎక్కువ ఫోకస్ చేసి వీళ్ళే కాదు, ఈ రాష్ట్రమే కాదండి, అన్ని రాష్ట్రాల్లోనూ. ఒకప్పుడు తమిళనాడులో కూడా జయలలిత పైన ఇట్లాంటి డెలిగేషన్స్ ఉన్నాయి, అన్ని బంగారపు చెప్పులని, ఏదో బంగారపు అది చేయించుకుంది, బంగారపు ఇది చేయించుకుందని. అన్ని చోట్ల అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేయించుకున్నా టబ్బు మర్చిపోయారు. టబ్బు కూడా ఉందంట. ఇది ఎట్టా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మన రుషికొండలో అదేందో టబ్బు అంట, అదంటే ఇంకా ప్రభుత్వ నిధులతో చేసుకున్నారు కాబట్టి అట్లా ఆ టైపు ఆయన లగ్జూరియస్గా ఏదైతే బిల్డింగ్ నిర్మించారో ఇక్కడ చూస్తేనేమో దోచుకున్న సొమ్ముతో ఆ రకంగా చేసేసారు. సో ఇలా ఇదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇక ఖచ్చితంగా ఇది ఎంత క్రైమ్ అంటే, నాకు తెలిసి దేశాన్ని అడ్డగోలుగా దోచేసి ప్రజల్ని మభ్యపెట్టేసి చేసినందుకు కాను బహుశా ఒక 1000 సంవత్సరాలు శిక్ష చేసినా కానీ సరిపోదేమో. మరి మీరేమనుకున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.